అమ్మ ఊర్మిళాదేవి ఏం చేశారు? ఊర్మిళాదేవి లక్ష్మణస్వామి భార్య. సీతమ్మ తల్లికి రామయ్య అంటే ఎంత ఇష్టమో ఊర్మిళాదేవికి కూడా లక్ష్మణస్వామి అంటే అంతే ఇష్టం. ఎప్పుడైతే రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఇలా అయోధ్యను విడిచి అడవులకు వెళుతున్నారు అన్న విషయం తెలిసిందో వెంటనే లక్ష్మణస్వామి ఊర్మిళాదేవి దగ్గర నుంచి గబగబా వెళ్ళిపోతూ ఉన్నారంట. స్వామి ఆగండి అంటే ఉండి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అన్నారు. ఈలోగా రాముల వారి దగ్గర నుంచి నిజంగానే కబురు వచ్చింది లక్ష్మణస్వామికి. సరే కదా అని చెప్పి ఆనందంతో వెళ్ళి నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను ఊర్మిళ, నువ్వు ఇక్కడే ఉండు అనేసరికి ఆవిడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన వెళ్ళారు. ఎప్పుడైతే రామయ్య తండ్రి ఇట్లా జరిగింది, కైకేయి ఇలా వరాలు కోరుకున్నారు, నాన్నగారు సరే అన్నారు, వారి ఆజ్ఞ మేరకు నేను అడవులకు వెళుతూ ఉన్నాను, నాతో పాటు మీ వదిన కూడా వస్తున్నారు అంటే నేను కూడా వస్తాను పదండి అన్నయ్య అని చెప్పేసి అన్నారంట. లేదు లేదు నువ్వు నేను ఇద్దరం వెళ్ళిపోతే ఎలా, నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అంటే అన్నయ్య వెనకాలే నేను రామయ్య తండ్రి బంటుని, మీ వెనకే నేను ఉంటాను, మీ యోగక్షేమాలు చూసుకోవడం నా బాధ్యత అన్నయ్య, నేను వస్తాను అని అనేసరికి ఇంకా మారు మాట్లాడలేదు. ఈలోగా సుమంతుడు మొత్తం రథాన్ని సిద్ధం చేసి పెట్టారనమాట. అమ్మ దగ్గరికి వెళ్ళారు, మిగతా వాళ్ళందరికీ చెప్పారు, అందరూ బాధపడుతూ ఉన్నారు. పుర ప్రజలందరికీ తెలిసిపోయింది విషయం అనమాట. రామయ్య తండ్రి ఇట్లా అడవులకు వెళ్ళిపోతున్నారట, సీతమ్మ తల్లి కూడా వెళ్తుందట, వెనక లక్ష్మణస్వామి కూడా వెళ్ళిపోతున్నారట. వాళ్ళందరూ ఏడుస్తున్నారంట. వీళ్ళు రథం ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు, వెనక్కి వస్తారేమో చెప్తారేమో అని చెప్పి ఎక్కడో అంత పెద్ద అయోధ్య రాజమందిరంలోని ఊర్మిళాదేవి తన గదిలో తానున్నారు కదా, ఎదురు చూస్తూ ఉన్నారు, రాలేదు. తర్వాత విషయం తెలిసింది. అన్నయ్య పిలిచేసరికి వారితో మాట్లాడుతూ ఆ దుఃఖంలో తాను అలాగే వెళ్ళిపోయారు. వెనక్కి వచ్చి ఊర్మిళకి ఒక మాట చెప్పలేదు అని. తీరా వెళ్ళిన తర్వాత అంట ఆయనకి నిద్ర వస్తోంది ఆపుకుంటున్నారు. ఈసారి నిద్రాదేవత రాగానే చెప్పారంట, తల్లి నీకు నమస్కారం, దయచేసి 14 ఏళ్ల పాటు నా అన్న వదినల దగ్గర ఒక రక్షక భటుడిలా వారితో పాటు నేనుండగా నువ్వు వచ్చి ఇబ్బంది పెట్టొద్దు, వారి యోగక్షేమాలు చూసుకోవడమే నా బాధ్యత, నిద్రాహారాలు మాని వారిని చూసుకోవాలనుకుంటున్నాను నేను అని చెప్పి అన్నారట. మరి వరమైతే ఇస్తాను కానీ నీకు బదులుగా ఈ నిద్రని ఎవరన్నా తీసుకోవాలి కదా లక్ష్మణ అంటే, సరే మీరు వెళ్ళండి, నా భార్య ఊర్మిళకు చెప్పండి, నేను చెప్పాను అంటే తను ఖచ్చితంగా పాటిస్తుంది అని చెప్పి అనగానే అక్కడికి వెళ్తే ఆవిడలా ద్వారబంధం దగ్గరే తలుపు దగ్గర అట్లా నిలబడి చూస్తున్నారంట. లక్ష్మణస్వామి వెనక్కి వస్తారు, నాతో మాట్లాడతారు అని. ఈలోగా నిద్ర వస్తుంది ఆవిడకి కూడా. ఈలోగా నిద్రదేవత వచ్చి చెప్పారంట, ఇలా వాళ్ళు వెళ్ళారు, మరి 14 సంవత్సరాల పాటు నేను నిన్ను ఆవహించబోతున్నాను, నీకు సరేనా అంటే నా భర్త చెప్పింది నాకు వేదవాక్కు, ఆవహించండి అంటే 14 ఇయర్స్ 14 సంవత్సరాల పాటు వారు మన లక్ష్మణస్వామి నిద్రను త్యాగం చేస్తే ఆ నిద్రను ఊర్మిళాదేవి తీసుకున్నారట ఒక వరంగా. అంటే 14 సంవత్సరాలు కంటిన్యూస్గా నిద్రలోనే ఉన్నారు. మళ్ళీ తిరిగి రామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు వచ్చిన తర్వాత ఆవిడని నిద్ర లేపిన తర్వాత చూపించారంట, ఎలా ఉంటారు లక్ష్మణుడు అంటే ఇలా ఉంటారు, చూడ్డానికి అలా ఉంటారు అని చెప్పి ఎలా ఉంటారో చెప్తే చూచాయిగా గుర్తొచ్చి వారే నా లక్ష్మణస్వామి అని చెప్పి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టారట. 14 ఇయర్స్ ఆఫ్ లైఫ్ని ఓన్లీ నిద్రకే త్యాగం చేసినటువంటి వ్యక్తిగా రామాయణ మహాకావ్యంలో మనం అందరం గొప్పగా కీర్తించుకునేటువంటి ఒక గొప్ప మహిళ, ఒక స్త్రీమూర్తి ఎవరు అంటే గనక ఊర్మిళాదేవి. సరే మరి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో లక్ష్మణుడితో కలిసి సుమంతుడు తీసుకొని వెళ్ళారని చెప్పాను కదా. తీసుకుని వెళ్ళగా రామయ్య తండ్రి అడవులకు వెళుతూ మొట్టమొదటిసారిగా ఆయన కలిసిన వ్యక్తి పేరు గుహుడు. ఎవరు గుహుడు, ఏం చేశారు, ఈ వివరాలన్నీ కూడా మరో కథలో తెలుసుకుందాం. మరి ఈలోగా మన కథలు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.